వర్షాలు సరైన సమయంలో కురవకపోవడం తద్వారా కాలువల్లో సాగునీరు ఆలస్యంగా విడుదలవడం వల్ల వరి నారు మడులు పోసుకోవడం, నాట్లు వేయడం ఆలస్యమై దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. చెరువులు, కాలువలు, బావుల కింద పండించే పంటలు కాలక్రమేణా బోర్ల ద్వారా భూగర్భ జలాల మీద ఆధారపడి వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో భూగర్భ జలాలు కూడా కొరబడుతున్నాయి. వీటితో పాటు కూలీల కొరత, అధిక కూలీ రేట్లు వంటి సమస్యలతో రైతాంగం ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో వరివేద పద్ధతి రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ పద్ధతిలో నీటి ఆదాతో పాటు కూలీల కొరతను అధిగమించవచ్చు, మంచి దిగుబడిని సాధించవచ్చు. మరి వరివేద సాగు ఏ విధంగా చేపట్టాలో తెలుసుకుందామా? అధిక నీరు అవసరమయ్యే పంట కావడంతో వరి సాగుకు వాతావరణ మార్పులు శాపంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నారు పోసి నాట్లు వేయడం కన్నా నేరుగా విత్తుకోవడం మేలు. వరి నేరుగా విత్తే విధానంలో ముఖ్యంగా 2 పద్ధతులున్నాయి. ఒకటి పొడి విత్తనాన్ని విత్తే పద్ధతి, రెండవది తడి విత్తనాన్ని విత్తే పద్ధతి. పొడి విత్తనాలను పొడి నేలపై వెదజల్లడం ద్వారా గానీ, డ్రిల్లింగ్ చేయడం ద్వారా గానీ, విత్తన గొర్రుతో కానీ విత్తుతారు. వరి విత్తనాన్ని పొడి వాతావరణంలో విత్తి తరువాత వానలు మొదలై కాలువలకు నీళ్లు వచ్చిన అనంతరం మాగాణి పంటల మాదిరిగా సాగు చేస్తారు. తొలకరి వానలు పడగానే విత్తనాలు విత్తుతారు. అటు వర్షపు నీటిని, కాలువల నీటిని ఉపయోగించుకుంటూ వరిని సాగు చేస్తారు. ఇక తడి విత్తనాలను విత్తే పద్ధతిలో మొలకెత్తించిన విత్తనాలను దుమ్ము చేసిన తర్వాత పొలంలో వెదజల్లడం ద్వారా గానీ లేదా డ్రమ్ సీడర్ ద్వారా గానీ విత్తుతారు. తడి విత్తనాన్ని అంటే నానబెట్టి మండికట్టి మొలకెత్తిన విత్తనాన్ని దమ్ము చేసిన మాగాణుల్లో వెదజల్లడం ద్వారా గానీ డ్రమ్ సీడర్ ద్వారా గానీ విత్తుతారు. పొడి విత్తనాన్ని వెదజల్లడం పద్ధతి ద్వారా, తడి విత్తనాన్ని డ్రమ్ సీడర్ ద్వారా లేదా వెదజల్లడం ద్వారా నేరుగా విత్తే పద్ధతులను అనుసరించేటప్పుడు వరి రకాలను ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. సార్వాలో 140 నుంచి 150 రోజులు, దాళ్వాలో 120 నుంచి 125 రోజుల కాలపరిమితి గల రకాలను ఎంచుకోవాలి. ఈ పద్ధతిలో చేను పడిపోయే అవకాశాలు ఎక్కువ కాబట్టి కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోని రకాన్ని ఎంపిక చేసుకోవాలి. మొక్క శాఖీయ పెరుగుదల దశలో వేగంగా పెరిగి కలుపును అణగదొక్కగల సామర్థ్యం కలిగి ఉండాలి. ఆయా ప్రాంతాల్లో అధికంగా వచ్చే చీడ పీడలను తట్టుకునే శక్తిని కలిగి ఉండాలి. ఇక ఎంపిక చేసుకునే రకం 2 నుంచి 3 వారాలు నిద్రావస్థ కలిగినదై ఉండాలి. తక్కువగా గింజరాలే రకాలను ఎంపిక చేసుకోవాలి. అధిక దిగుబడితో పాటు మంచి గింజ నాణ్యత కలిగి ఉండాలి. ఈ సూచనలను దృష్టిలో ఉంచుకుని రైతులు గింజ రకాలను ఎంపిక చేసుకోవాలి. వెద పద్ధతిలో వరి సాగు చేసేటప్పుడు వేసవిలోనే నేలను కలియదున్నాలి. నేల స్వభావాన్ని బట్టి 4 మూలలు సమానంగా ఉండేటట్లు పెద్ద పెద్ద మట్టిగడ్డలు లేకుండా పొలం సమతలంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. తడి విత్తన పద్ధతిలో సాగు చేసేటప్పుడు సాధారణ నాట్లు పద్ధతిలో ఎలాగైతే భూమిని తయారు చేస్తామో అలాగే తయారు చేయాలి. చివరిసారి దమ్ము చేసిన తర్వాత పొలమంతా ఎత్తుపలాలు లేకుండా సమానంగా చదును చేయాలి. పొలాన్ని చిన్న చిన్న మడులుగా విభజించుకుంటూ చదును చేయడం వలన నీరు పెట్టడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. మట్టి పేరుకున్న తర్వాత బురద పదునులో ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్లకు కాలువలు చేయాలి. వీటి ద్వారా ఎక్కువగా నీరు, మురుగునీరు బయట పోవడానికి వీలవుతుంది. వెదజల్లే పద్ధతిలో అయితే రకాన్ని బట్టి ఎకరానికి 12 నుంచి 16 కిలోల విత్తనం, డ్రమ్ సీడర్తో విత్తుకుంటే 10 నుంచి 12 కిలోల విత్తనం అవసరమవుతుంది. వెద పద్ధతిలో ఎకరానికి పొడి విత్తనం 10 నుంచి 15 కిలోల విత్తనం వాడాలి. వెద పద్ధతిలో వరి విత్తనాలను పొలంలో చల్లడం కాక పొలంలో సాళ్లుగా విత్తితే మంచి ఫలితాలనిస్తాయి. దీనికి పొలాన్ని సంప్రదాయ పద్ధతిలో దున్నకూడదు. విత్తన గొర్రు ఉపయోగిస్తే కనీసం 2 నుంచి 4 సెంటీమీటర్ల వెడల్పు, 4 నుంచి 7 సెంటీమీటర్ల ఎత్తు ఉండే గాడులు ఏర్పడి అందులో విత్తనాలు సమాన లోతు, సమాన దూరంలో నాటుకుంటాయి. ఇక 2 నుంచి 3 సెంటీమీటర్ల లోతులో విత్తితే మొలక శాతం బాగుంటుంది. దీనికన్నా ఎక్కువ లోతులో విత్తితే మొలక రావడం కష్టమవుతుంది. ఈ విధానంలో పొలంలో నేల ఎక్కువ కదలికకు గురికాదు. నీరు పెట్టినప్పుడు అది సాఫీగా ప్రవహించి మొక్కలకు చేరుకుంటుంది. సాంప్రదాయ పద్ధతిలో దున్నినప్పుడు నేలంతా కదలడం వలన నీరు పెట్టినప్పుడు చాలా వరకు పీల్చుకుపోయి మొక్కకు చేరడానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. వెదసాగు యంత్రంలో విత్తనాలకు, కలుపు మందుకు, ఎరువుకు విడివిడిగా అరలుంటాయి. విత్తనంతో పాటే ఎరువు కూడా నేరుగా చేలో పడుతుంది. అనుభవం కలిగిన ట్రాక్టర్ డ్రైవర్ ఈ వెదసాగు యంత్రంతో గంటలో 1 ఎకరాన్ని విత్తగలరు. వెదజల్లే విధానంలో విత్తే ముందు పొలం వైశాల్యాన్ని బట్టి ఎన్ని మడులున్నాయో చూసుకుని ఆ ప్రకారం విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండికట్టి మొలకెత్తిన విత్తనాల్ని అన్ని భాగాలుగా చేసుకుంటే విత్తనాలు సమానంగా నేల మీద పడతాయి. మొక్కల సాంద్రత సమంగా ఉంటుంది. విత్తిన 2 వారాల తర్వాత ఒత్తుగా ఉన్న మొక్కలను తీసివేసి పలుచగా ఉన్న చోట నాటుకోవాలి.
డ్రమ్ సీడర్తో విత్తేటప్పుడు విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండికట్టి గింజల నుంచి మొలక ఆరంభ దశలో ఉన్నప్పుడు డ్రమ్లలో నింపుకోవాలి. అలా కాక మొలక పొడవుగా ఉంటే డ్రమ్లలో పోసినప్పుడు అవి అల్లుకుపోయి రంధ్రాలు కడ్డుపడి విత్తనాలు సులువుగా రాలవు. ఈ విధంగా మొలక ఆరంభ దశలో ఉన్న విత్తనాలను డబ్బాల్లో 3/4 వంతు వరకు నింపి ముందుగా దమ్ము చేసి చదును చేసిన ప్రాంతంలో డ్రమ్ సీడర్ను దానికున్న పిడి సహాయంతో లాగడం వలన చక్రాలతో పాటు డ్రమ్ములు తిరిగి డ్రమ్ములకున్న రంధ్రాల ద్వారా విత్తనాలు పొలంలో వరుసగా పడతాయి. ఈ డ్రమ్ సీడర్ను ఉపయోగించి రోజుకు 2 నుంచి 3 ఎకరాలు విత్తుకోవచ్చు. 1 ఎకరం పొలాన్ని 2 కూలీలు 2.5 గంటల్లో విత్తగలరు. విత్తిన తరువాత మొక్కల మొదటి ఆకు పూర్తిగా పురి విచ్చుకునే వరకు 6 తడులను ఇవ్వాలి. మొక్కలు 4 నుంచి 5 ఆకులు తొడిగిన తర్వాత పొలంలో పలుచుగా ఉంటే 2 నుంచి 3 సెంటీమీటర్ల లోతు నీరుండాలి. అంతకుమించి నీరు ఎక్కువగా ఉంటే పైరు బాగా దుబ్బు చేయదు. పైరు పిలక తొడిగి దుబ్బు కట్టడం పూర్తి అయిన తరువాత నుంచి కోతకు సుమారు 10 రోజుల ముందు వరకు 5 సెంటీమీటర్ల లోతు నీళ్లుండాలి. నాట్ల పద్ధతిలో కన్నా ఈ విధానంలో 20% నీరు ఆదా అవుతుంది. నాట్ల పద్ధతిలో కన్నా 7 నుంచి 10 రోజుల ముందుగా వరి పంట కోతకొస్తుంది. నేరుగా విత్తే పద్ధతిని అనుసరించడం వలన సాగు ఖర్చు తగ్గడంతో పాటు 10 నుంచి 15% అదనపు దిగుబడులు కూడా సాధించవచ్చు.